నా పేరు జయవర్ధన్, మనోడి పేరు బాతు. బేసికలీ I TFI Bansa. I know him from last 2 years. We'll be reacting to HSVM అనమాట. కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, నేను HSVM చూడలేదు, గ్రాఫిక్స్ బాగాలేదని తెలుసు, అంతకుమించి నాకైతే ఏం తెలీదు. వీడు చూశాడు, ఫస్ట్ డే గుడ్డలు చించుకుని వెళ్ళిండు. ఇంకెలా అంటే 0% హోప్ పెట్టుకుని వెళ్తే -100 చేశారు. నేను ఏం పెట్టుకున్నట్లేదు బ్రెయిన్లో. విల్ బీ రియాక్టింగ్ టు HSVM అండ్ విల్ సీ వెదర్ ఇట్ వాస్ నైస్ ఆర్ రియలీ దాట్ వర్స్ట్. అరే ఏదైనా HSVM సచ్చేరా, ఎందుకు ఇస్తారయ్యా? థియేటర్లో మిస్ అయ్యారా? పర్లేదు, OTTలో కూడా మిస్ అవ్వండి. They should stop doing it, man. ఏంటి అదే ఏంటి అట్లా మాట్లాడావు? ఆహా, ఏం రత్నం ఇంట్రోనా? చిక్సీ డైలీ కట్టే ఈ మధ్య సినిమాలు టైటిల్ కార్డులు బాగుంటాయి. కొల్లూరు మైన్స్ అని వాటర్ సౌండ్ వస్తుంది ఏంట్రా? ముద్ద. ఐ లైక్ ద కాస్టింగ్ చాయిస్. ప్రతి ఒక్కళ్ళు చాలా మాల్ నరిష్డ్ గా ఉన్నారు. ఎందుకు? ఫ్రెష్ ఆగనముడి కాబట్టి. ఫస్ట్ దొంగ ఎవ్వరు దోచుకోలేరా? ఎవరాలు NTR లాగా వాటర్ లో నుంచి వస్తాడే ఇంటి ఇక్కడ. దిస్ ఇస్ నాకు యాక్చువల్లీ ఆ బేబీ అక్కడ కనిపించగా నాకు ఏమనిపించింది తెలుసా? వీళ్ళలో ఎవడో ఒకడు ఏ శూద్రుడికి పుట్టిన బిడ్డ అని అంటాడేమో అనుకున్నా. లేదు, పవన్ కళ్యాణ్ కదా. సో వెళ్ళి తెచ్చుకుని వాళ్ళు ఎలా వేస్తున్నారు చూడు. సరే అరే కాదు, నీకు ఇది కాదు. సరే ఇది వదిలేసి ఓకేనా, నేను ఇంకోటి చూపిస్తా. ఇంత పానిక్ లేదు, ఏం లేదు, నుంచున్నారు, బొమ్మల లెక్క నుంచున్నారు ఇక్కడ. సర్లే సామ్ని. ఈ మ్యూజిక్ కూడా బాగా రొటీన్ అయిపోయింది కదా. ఎలా ఉన్నావు కాశీలింగం? నీ పెళ్ళం పిండికాయలు నీ అమ్మ, ఎన్ని సంవత్సరాలైనా ఇది మాత్రం మారదు. సినిమా అర్థమైతే చాలు. ఇంగ్లీష్ రాయి, తెలుగు రాయి, ఇంగ్లీష్ రాయి మీకు అర్థమైతే చాలు. అర్థమైతే ఏదో మనకి ఇంగ్లీష్ రాదు, ఇల్లిటరేట్ నా కొడుకు, ఇంకా ఇల్లిటరేట్, ఇంకా చదువు రాదు, ఐగీలు కూడా రావు అన్నట్టు తెలుగులో రాస్తారు. అసలు మాకు ఇంగ్లీష్ రాదు. మరి ఇప్పటి వరకు మ్యూజిక్ అనేది ఇట్లా ఉంది, అలా రాంగానే హరిహర హర 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 అని. యాక్చువల్లీ నేను థియేటర్ లో చూసి ఉండాల్సింది ఇది. వాట్ ఎవర్ మ్యాన్, ద ప్రొడక్షన్ డిజైన్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ దిస్ థింగ్ మ్యాన్. కొట్టింది కీరవాణి ఏంటి? కీరవాణి కొట్టాడా? నేను ఏ తమ్మన గంట ఎవడు రెప్లికేట్ చేస్తున్నాడు, ఎవడో కొట్టంగా అనుకుంటున్నాను నేను. కీరవాణా? రైటర్ కూడా తెప్పించుకున్నాడు. నిజంగా జరిగింది నాకు. Attention everyone. The people appeared in this video are going to have a boring, nerdy history discussion. If you don't want to miss the fun, please skip to the next timestamp. Thank you. సినిమా ఈడు ఔరంగజేబ్ వచ్చినప్పటి నుంచి సేమ్ డౌట్ నాకు కూడా. లేదు, కొంతమంది ఏమో జరిగిందంటున్నారు, కొంతమంది జరగలేదంటున్నారు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ కూడా చాలా వోకల్ గా చెప్పిండు దట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ డామేజ్ టు ఇండియన్ ట్రెడిషన్, హిందూ కల్చర్ అని చెప్పేసి. మన ఔరంగజేబ్ అనేవాడు క్లవర్ అండ్ అంబిషియస్ అండ్ ఒక చూతియాగాడు. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. చావా నుంచి నడుస్తున్న కాంటెక్స్ట్ ఇది. క్రియేటివిటీ బ్రో, క్రియేటివిటీ. అడిచిడు మధ్యలో భలే ఉన్నాడు. అదైతే ఎక్సైటెడ్ గా ఉన్నాడు, రైట్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. నేను రానని చెప్పు.
యూ సీ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంట్రెస్టింగ్ మాత్రమే. ఫస్ట్ టైం థియేటర్ లో చూసామంటే నేను రాను అని చెప్తుంది కదా, పక్కన ఎవరు ఇది 1690s లో 60s లో నడుస్తుంది. ఇది 2020s లో అనుకో, ఆ తెల్ల కండువాలన్నీ ఎర్ర కండువాలు అవుతాయి. ఎర్రకండి అక్కడ యా, అడికి తెలుసు, క్రిష్కి తెలుసు. అయ్యా అయ్యా వద్దయ్యా ఆడాల్సిందే. హీరోయిన్ కింద సడన్ గా నడుచుకుంటూ వచ్చేసింది, టెలిస్కోప్ లో కనిపించట్లేదని చెప్పి డైరెక్ట్ స్టేడియంకి వచ్చేసింది. దొరగారి కూతుర్ని ఇచ్చేయండి అంటాడు. ఓ ఈ డౌట్ లో కదా ఒక ఇది దొరగారి కళ్ళలోకి చూడాలి. చూడు, నేను ఒక్కడే కాదు, మా వాళ్ళందరూ చూడాలి. క్రిష్ కనిపించాడు. ఎంతసేపు? నచ్చిన వాళ్ళని మాత్రమే చూసేంతసేపు. నచ్చనా? ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్ చిలకతో మాట్లాడుకుంటున్నాను. నిన్ను కట్టుకుందామనే ఇంకా ముట్టుకోలేదు. నేను ఎక్కడున్నాను నా పక్కనే ఉంటాను. సిద్ధంగా ఉండు. ఓహో, వాళ్ళ డాటర్ అయ్యుండి కట్టుకుందాం అనుకుంటున్నాడా? కాదు. ఓకే, అప్పుడప్పుడు ఇట్లాంటి చమకలు చిమ్ముతూ ఉంటే కొంచెం నిద్రపోకుండా ఉంటాం. పవన్ కళ్యాణ్కి ఆడికి ఏం డిఫరెన్స్ రా? 5 ఏళ్ళ డిఫరెన్స్ ఉంటుందా? ముందు నొయ్యి వెనకాలేమో చిన్న గొయ్యి, అంతే డిఫరెన్స్. చూసావా వాళ్ళు పచ్చేసి ఆడుకునేది క్లాత్. అరే ఇట్లాంటివి చేసినప్పుడు నిజంగా నచ్చదు తెలుసా, అంటే వెన్ దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్ ఇన్ టు ప్రొడక్షన్. యా నచ్చుతుంది. అంటే ఇప్పుడు సినిమాకి జరిగిన మార్కెటింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా దరిద్రం జరిగింది కదా. అంత దరిద్రంగా అయితే ఖచ్చితంగా లేదు. మంచి రొయ్యలు, నాటుకోడి పులుసు, మీకోసం పొట్టేలు మాంసం. నాకు ఆకలేస్తుంది రా. నేను పీజీలో ఉంటున్నాను రా లాస్ట్ 2 months నుంచి. నీ అమ్మ హోమ్ ఫుడ్ తిని ఎన్ని రోజులు అయింది రా. ఈడు డైమెన్షన్ బ్యాంక్కి వెళ్తే అక్కడ నిధి అగర్వాల్ను వాళ్ళ బాబును వా అంటే ఎలా అన్నారా ఏ అమ్మ. వాళ్ళ కార్ట్లో ఉన్నారు కదా. సరే లాజిక్లో అడగను, లాజిక్ నేను అడగను. బేసిక్ గా అందరికీ తెలుసు అది తెంగేస్తున్నాను. ఆడు వజ్రాలు కాదు, నా బుర్రను కూడా దెంగేస్తున్నాడు. పాపం మీరు వెళ్ళి ఎట్లా భరించారు? నువ్వు 2 సార్లు ఎట్లా వెళ్ళావురా దీనికి? కాదు రాడు, పెన్సిల్స్ లో ఉన్నాయి కదరా, ఇసిరైతే చచ్చిపోయారు వాళ్ళంతా. అవి కూడా 4 ఇసిరేసాడు. మళ్ళీ మాట్లాడాం అనుకో, 1680s లో మెన్ అంత కొత్త వాళ్ళు ఉండేవాళ్ళు, అంత కొత్త వాళ్ళు స్కిల్డ్ ఉండేటోళ్ళు అని అంటారు. వీరా దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు మంచి చేస్తే నా కొడక నువ్వు పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. అసలు కళ్ళ కూడా అనుకోలేదు. అరే పవన్ గారిని దండం పెట్టాను నేను అసలు ఎదురా. ఏమో క్యారెక్టర్ అలాంటి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. నీకు ఈ సినిమాలో అన్ని బొక్కలు ఉండగా ఒకటి కనిపించిందా? ఆయన బ్యాక్గ్రౌండ్ పోలీస్ నల్లగొంది గ్రీన్ స్క్రీన్ లో పడలేదేమో. అరే అది బేర్ స్కిన్ ఏమోరా. నీకు అదే అర్థం కావాలి. కుతుబ్ షా లవ్స్ టైగర్ ని పెట్టాడు అక్కడ, బేర్స్ ని పెడతాడు. అదే మన డీటెయిలింగ్ బ్రో, డీటెయిలింగ్. చెర్రీ ఆన్ ద టాప్ అంటారు కదా, చెర్రీలు ఎక్కువైపోయినాయి రా. చెర్రీలే ఉన్నాయి, ఏం లేదు. కొన్ని చెర్రీలు అయితే కాలిపోయినాయి, అవి ఏమంటారు, కులిపోయినాయి.
అది టేబుల్ కింద నుంచి బట్టలు పట్టుకోదా? రికార్డింగ్ ఆపుకోలాగు. ఫస్ట్ హాఫ్ అయింది. అయ్యా అయ్యా వద్దయ్యా ఆడాల్సిందే.